వచ్చిన వారందరూ పాడండి. నీ వాక్యముతో నా హృదయమును నింపుకొందును దేవా. నీ వాక్యముతో నా హృదయమును నింపుకొందును దేవా. పాడండి దయచేసి అందరూ. నీ వాక్యముతో నా హృదయమును నింపుకొందును దేవా. కీర్తన గ్రంథము 92వ అధ్యాయం చూసుకుందాం. చూడండి, బైబిల్ ఉన్నవాళ్ళు దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథము కీర్తన గ్రంథము 92వ అధ్యాయము 1వ వచనం. యెహోవాను స్తుతించడం మంచిది, మహోన్నతుడా నీ నామమును కీర్తించుట మంచిది. తర్వాత కీర్తన గ్రంథము 103వ అధ్యాయము 1-2 వచనాలు మన సహోదరుడు పాల్ గారు కూడా ఇందాక చదివిన భాగం ఇది. చూడండి, నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, నా అంతరంగమును సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన ఉపకారములో దేనిని మరొకటి. ఒకటి, యెహోవాను స్తుతించుట మంచిది. రెండవది, ఆయన చేసిన ఉపకారంలో దేనిని మరొకటి. ఈ వచనాల గురించి మనం ధ్యానం చేయకముందు దేవుని సేవకులు ఒక మాట చెప్పాడు. ఏం చెప్పాడు? చిన్న మంద భయపడకము. తర్వాత ఏం చెప్పాడు? అది ప్రాముఖ్యమైనది. ఏం చెప్పాడు? రాజ్యము ఇవ్వటకు దేవునికి ఇష్టమైంది. అమెరికాకు పోవటం చాలా సులభమే కదా, డబ్బులు ఉంటే ఎవరైనా అమెరికాకు పోతారు. ఇప్పుడు చూసి రావడానికి కూడా వీసా తీసుకొని వెళ్ళి రావచ్చు అనుకుంటున్నాం కదా. చూసి రావచ్చు కదా, 2 months ఏదైనా అమెరికా చూసి రావడానికి కూడా వెళ్ళి రావచ్చు. కానీ దేవుని రాజ్యంలోకి ఎట్లా పడితే అట్లా వెళ్ళటానికి లేదు కదా. దేవుని రాజ్యంలోకి వెళ్ళాలంటే దేవుడు కొన్ని ఆజ్ఞలు పెట్టాడు కదా. దేవుని ఆశీర్వాదాలు కావాలి అంటే ఆజ్ఞలు లేకుండా ఆశీర్వాదంలో కొంతమంది చెప్తారు, బ్రదర్ వచ్చి మా కోసం ప్రార్థన చేయండి, మమ్మల్ని బ్లెస్ చేయండి అని చెప్తూ ఉంటారు. మనం వెళ్తాం, ప్రార్థన చేస్తాం, బ్లెస్ చేస్తాం. ఒకవేళ ఈ లోకంలో బ్లెస్సింగ్స్ తీసుకోవచ్చు, ఒకవేళ బ్లెస్సింగ్స్ పొందొచ్చేమో. కానీ పరలోకంలోకి చిన్నమంద భయపడకము, దేవుడు మీకు ఒక రాజ్యం. పరలోక రాజ్యంలో చాలామంది నా దగ్గరకు వచ్చి కొంతమంది గ్రేట్గా చెప్పుకుంటాను. మా అబ్బాయి అమెరికా వెళ్ళాడండి, ఉద్యోగం చేస్తున్నాడు, మంచిదే. ఆస్ట్రేలియా వెళ్ళాడండి, మంచిదే. మరి నేను ఒక ప్రశ్న వేస్తాను, ఏమనంటే ఏమైనా చర్చికి వెళ్ళే వాతావరణం ఉందండి? ప్రార్థన చేసే వాతావరణం ఉందా వాళ్ళకి? ఏమైనా ప్రార్థన ఏమైనా వెళ్తారా? ప్రార్థనకి ఏమైనా వెళ్తారా అంటే కొంతమంది ఏం చెప్తారంటే చాలా దూరం అండి. కొంతమంది ఏం చెప్తారంటే ఒక టైమే ఉండదండి వెళ్ళటానికి. దేవుడికి టైం. ఇప్పుడు మన వాక్య ధ్యానంలో కొన్ని మాటలు ఇవ్వబడిన సమయం కొంచెమే ఉంది, సబ్జెక్ట్ చాలా ఉంది. అయితే ఇక్కడ మనము వాక్య భాగంలోకి వద్దాం. కీర్తన గ్రంథము 92వ అధ్యాయము 1వ వచనం. యెహోవాను స్తుతించుట మంచిది. ధన్యులు ఒకటి, రెండోది అన్యులు. క్రీస్తు గలవారు, క్రీస్తు లేనివారు. ఏమంటున్నాడు కీర్తనకారుడు? యెహోవాని స్తుతించుట మంచిది. లూకా సువార్త 12వ అధ్యాయము 19వ వచనం చూడండి. ఒకరు చదవండి ఎవరైనా. లూకా సువార్త 12వ అధ్యాయము 19వ వచనం చూసుకుందాం. ఎవరైనా రిఫరెన్స్ చదివితే ప్రాణమా
అనేక సంవత్సరాలకు ప్రాణమా అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది. సమకూర్చబడి ఉన్నది. సుఖించుము, సుఖించుము, తినుము, త్రాగుము, సంతోషించుమని చెప్పుచుండగా. అయితే దేవుని వాక్యం, దేవుడు చెప్తుంది ఏంటంటే దావీదు గారికి ఆయనకి ఎంతో ఎన్నో మేళ్ళు జరిగినాయి. అన్నిటికీ ఏమంటున్నా అంటే నా ప్రాణమా యెహోవాను సన్నతించుము. ఆయన చేసిన ఉపకారంలో అంటే ఇక్కడ ఏం చేస్తున్నాడు అంటే దేవుణ్ణి తలుచుకుంటున్నాడు. క్రీస్తు గలవారు ధన్యులకి ఉండవలసిన లక్షణాలు ఇవే. ఒక బర్త్డే పార్టీ చేసుకుంటున్నాడు అంటే లైటింగ్స్ పెట్టుకొని శుభ్రంగా బట్టలు ధరించుకొని బిర్యానీ తిని సంతోషం చేయడంలో తప్పేం లేదు. అక్కడ యేసు ప్రభువారు ఉన్నాడా? దేవుణ్ణి స్తుతిస్తున్నావా? దేవుని సన్నిధిలో ఇక్కడ ఏమంటున్నాడు? ఆస్తి నాకు బాగా ఉంది. ఏమంటున్నాడు? తన జనరేషన్స్కి ఆస్తిని ఇస్తున్నాడు కానీ స్వాస్థ్యం యేసు ప్రభువారిని ఇవ్వట్లేదు. కొన్ని యేసు ప్రభువారు కొంతమంది పిల్లలకి తల్లిదండ్రులు ఆస్తులు ఇస్తారు. ఏమి ఇస్తారంటే ఆస్తులు ఇస్తారు, తర్వాత డబ్బులు ఇస్తారు, కానీ విశ్వాసాన్ని ఇవ్వట్లే. యేసు క్రీస్తు ప్రభువారిని ఇవ్వట్లే. చాలామందిలో చూస్తాము ఆ విషయంలో. ఇక్కడ ఏమంటున్నాడు? తినుము, తాగుము, సుఖించుము. ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయండి? ఆయనకి దేవుడు ఆయనకి ఇచ్చాడు. అయితే దేవుడు ఏమంటున్నాడు? ఈ రాత్రి ఏమంటున్నాడు? బర్త్డే చేసుకొని ఎంతోమంది యాక్సిడెంట్లు చనిపోయిన వాళ్ళు, కరోనా దినాల్లో ఎంతోమంది చనిపోయినా, మరి మనము అందరము ఉన్నామంటే దేవుని కృప. ఆయన కృప నిరంతరం ఉండును, ఆయన కృప నిరంతరం ఉండు అని ఎవరు చెప్తారండి? ధన్యులు చెప్తారు. యేసు వారి నమ్ముకొని ఆయన ఎందుకు విశ్వాసం ఉంచిన వాళ్ళకి ఉండవలసిన లక్షణాల్లో. అందుకని ఏమంటుంటే నా ప్రాణమా తినుము, తాగుము, సుఖించుము అంటున్నాడు. దావీదు ఏమంటున్నాడు? ఆయన చేసిన ఉపకారంలో దేనిని మరొకము అని చెప్తున్నాడు. స్తుతించట్లో బాగా మనకి కలిసి వచ్చింది అనుకోండి, ఏదైనా కానీ సంతోషంగా ఉన్నప్పుడు మనం స్తుతిస్తాం కదా. అయితే ఇక్కడ అపోస్తుల కార్యంలోకి మనం వచ్చినప్పుడు, అపోస్తుల కార్యంలో 16వ అధ్యాయం 25వ వచనంలో వీళ్ళు దేవునికి కీర్తనలు పాడుతున్నారు. ఏమైనా పాడుతున్నారు అంటే అర్ధరాత్రి వేళ దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నారు. దేవుని దేన్ని బట్టి స్తుతిస్తున్నారు? అమ్మ మమ్మల్ని బాగా కొట్టారండి ఏమని చెప్తుంది వాక్యంలో చూడండి. 16వ అధ్యాయం 25వ వచనంలో అయితే మధ్యరాత్రి వేళ పౌలును శీలను దేవునికి ప్రార్థించు కీర్తనలు పాడుచుండిరి, ఖైదీలు వించుండిరి. ఇక్కడ 23వ వచనంలో మనం చూస్తే వారు చాలా దెబ్బలు కొట్టి వారిని దేవుడు అండి, దేవుడు భాగం వచ్చింది. ఆ వాక్యం చెప్పగానే తీసుకొచ్చి చెరసాలలో వేశారు అని తిట్టుకుంటున్నారా? వాళ్ళు ఎన్నో దెబ్బలు తిన్నారు, ఎన్నో కష్టాలు. క్రైస్తవ జీవితంలో యేసు ప్రభువారు నమ్ముకోగానే ఏదో మాకు మంచి కలిసి వచ్చింది. కొంతమంది ఏం చెప్తా ఉంటుంటే ఈ అవతారాలు నమ్ముకుంటే కలిసి వచ్చిద్దేమో. కానీ ఇక్కడ కలిసి వచ్చేది కలిసి రాని సంగతి తర్వాత, కానీ వీళ్ళు సువార్తని ప్రకటన చేస్తాం. యేసు ప్రభువారిని చెప్తున్న సమయంలో తీసుకొచ్చేసి వాళ్ళకి బాగా చాలా దెబ్బలు కొట్టి సరసాల్లో ఒక దేవుడు నమ్ముకున్న వ్యక్తి ఎవరైనా కానీ ఎక్కడ పెట్టినా కానీ దేవుడిని స్తుతిస్తాము. ఆయన్ని సావస్పక్షంలో సేవ చేస్తున్నాడు. ఆయన తీసుకెళ్ళి జైల్లో పెట్టారు. నువ్వు ఎందుకు స్వార్థ చెప్తున్నావు? తీసుకెళ్ళి ఇప్పుడు నార్త్ ప్రాంతంలో చూస్తే ఇక్కడ మళ్ళా ఇట్లా గ్యాదర్ కావటం కానీ ఇట్లా వాకింగ్ చెప్పడం కానీ ఒప్పుకోరు, పర్మిషన్స్ లేవు. ఒక బ్రదర్ గారిని తీసుకెళ్ళి జైల్లో పెట్టాడు. జైల్లో పెడితే ఆయన ఏం చేశాడంటే దేవుని స్వార్థ చెప్పాడు. అక్కడ జైల్లో ఉన్న వాళ్ళు ఎదురు రక్షణ పోయాడు. అంతేగాని నేను జైల్లో పోయాను
అంతేగాని ఇక్కడ ఏమైందంటే ఆ యోగ గ్రంథంలో చూస్తే 1వ అధ్యాయం 21వ వచనంలో ఏమని చెప్తుంది? యోగ గ్రంథంలో 1:21 యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకుపోయాను, యెహోవా నామంకి మహిమ కలిగిన గాక, స్తుతి కలిగిన గాక. స్తుతిస్తా ఉన్నాడు. అంటే ఏ పరిస్థితిలో కానీ ఎల్లప్పుడూ సంతోషంగా ఉండడి, ఎడతెగ ప్రార్థన చేయడి, ప్రతి విషయంలో దేవుణ్ణి ఏమన్నా వాక్యంలో ప్రతి విషయంలో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, ప్రతి విషయంలో చెల్లించాలండి. ప్రతి విషయంలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలా. రోగం వస్తే కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలా. రాజుగారు ఏం చేశారంటే ఆయన వేటకి వెళ్ళాలని బయలుదేరాలంట. వేటకి సైన్యం తీసుకొని మంత్రిని తీసుకొని వెళ్తా ఉన్న సమయంలో ఒక అరణ్య మార్గంలో వచ్చిన తర్వాత రాజు నడుచుకుంటూ వెళ్తా ఉన్నాడు. లోపలికి వెళ్ళాలి కదా వేటకి. కొంచెం దూరం పోగానే కింద పడ్డాడంట. సిటికి బొట్టన వేలు కట్ అయిపోయిందంట. ఆ కట్ అయిపోగానే మంత్రి ఏం చేశాడు చూసి రాజు దేవునికి స్తోత్రం అన్నాడంట. సంతోషించి గంతులు వేయండి, ఎల్లప్పుడూ సంతోషంగా ఉండడి, ఎడతెగ ప్రార్థన చేయండి, ప్రతి విషయంలో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. ఏవరా నాకు బొటన వేలు రోగం వచ్చి కట్ అయిపోతే మీరు నన్ను స్తుతిస్తావా అంటే నీకు అంతగా ఉందా? వీడు పనికిరాడు, వీడు తీసుకుపోయి ఎక్కడేమన్నాడు? జైల్లో ఏమన్నాడు, చెరసాల్లో వేయండి. నా మేలు కోరేవాడు కాదు. ఎందుకంటే నా కాలుకి దెబ్బ తగిలితే దేవుడు స్తుతిస్తాడా? జైలు వేసిన తర్వాత ప్రశాంతంగా ఉన్నాడు. ఇంకా ముందు కొనసాగుతా ఉన్నారు. ఒక కొత్త సైన్యాన్ని తీసుకొని వెళ్ళిన తర్వాత అక్కడ కోయోళ్ళు బ్యాచ్. అప్పుడే వాళ్ళు ఏం చేయాలనుకుంటే బలి అనిపించాలా, నరబలి అనిపించాలా అని చూస్తున్నాను. ఎవరు దొరుకుతాండే రాజు బలి ఉన్నాడే, రాజుని తీసుకుందామని వాళ్ళు వచ్చేసి వాళ్ళందరినీ పట్టుకొని రాజుని తీసుకొచ్చి బలి అనిపించడానికి వాళ్ళ దేవత ముందు తీసుకొచ్చి పెట్టిన తర్వాత ఆ బలి అనిపించేవాడు. పైకి మొత్తం పరీక్ష చూస్తే బొట్టలు వేయలేదు. వీడు బలికి పనికిరాడయ్యా, బొట్టలు వేయలేదు, వీడు బలికి పనికిరాడు అని చెప్పగానే అప్పుడు ఏమైందంటే వదిలిపెట్టేశాడు. వదిలిపెట్టిన తర్వాత ఆయన గుర్తొచ్చింది. మంత్రిని పిలిపించాడు. వచ్చి మంత్రికి సన్మానం చేసి నువ్వు బొటన వేలు కట్టేటప్పుడు ఎందుకు స్తుతించావో నాకు ఇప్పుడు అర్థమైంది అని చెప్పాడు. అప్పుడు మంత్రి గారు ఏమనంటే, చిన్న దెబ్బ తాగటం కూడా ఎంతో మంచిదండి, నన్ను జైలు వేయటం మంచిదైంది, లేకపోతే జైల్లో పోయి నేను దేవుని స్తుతించాను, నన్ను జైల్లో వేయకపోతే నన్ను బలి తీసుకున్న వాళ్ళేమో అని ఆయన స్తుతిస్తాను. అలాగే ఒక దేవుని నమ్ముకున్న వ్యక్తి ఎలా ఉండాలంటే ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. పరిసేయుడు చెల్లిస్తామన్నాడు. పరిసేయుడు ఏమని చెల్లిస్తున్నాడు చూడండి. 18వ అధ్యాయం లూకాసు వార్త 11వ వచనంలో చూస్తే ఏమన్నాడంటే పరిసేయులాగా చెల్లించకూడదు. కృతజ్ఞతాస్తుతులు చెల్లించమంటే ఎట్లా పడతారని చెల్లించకూడదు. ఇక్కడ 11వ అధ్యాయంలో ఏం చెప్తుంది? లూకాసు వార్త 18వ అధ్యాయం 11వ వచనం. పరిసేయుడు నిలబడి దేవా చోరులను అన్యాయస్తులను ఇతర మనుషులైనను వలనైనను ఈ సొంకరి వలనైనను చూసారా ఉండనందుకు నీకు నీ సంగతి నువ్వు చెప్పుకోరాదు, ఇంకోళ్ళ సంగతి నీకు ఎందుకు దేవుడికి కదా. ఇలాంటి కృతజ్ఞతాస్తుతులు దేవునికి దేవుని దృష్టిలో నువ్వు అంగీకరించబడవు. ఇతరులను చూసి భక్తి చేసేది, ఇతరులను చూసి వాళ్ళందరూ దేవుడు ఎందుకమ్మా చర్చికి వస్తున్నామంటే వాళ్ళందరూ పోతున్నారు కాబట్టి నేనే వస్తున్నాను. ఎందుకంటే దేవుని వర్షిప్ చేస్తున్నావు, అందరూ వర్షిప్ చేస్తున్నారు కాబట్టి నేను కూడా వర్షిప్ చేస్తాను. అంతేగాని దేవుడు ఆయన అండి, ఈజ్ ద పర్సనల్ సేవియర్. ఆయన సొంత రక్షకుడు. ఆయన నేను ఆరాధన చేయాలి, ఆయన నేను స్తుతించాలి. స్తుతి ఏం చెప్తుందంట? స్తుతి స్థితిని మారుతుంది.
ప్రార్థన పరిస్థితిని మార్చేస్తుంది. వాక్య ధ్యానం ఏం చేస్తుందంటే జ్ఞానం పెంచుతుంది. ఎంత వాక్యము ధ్యానం చేస్తావో దివారాత్రులు ధ్యానం చేయవాడు ఎలాంటి వాడు అంట ధన్యుడు. ఒక యేసు ప్రభువుని నమ్ముకొని నేను బాప్తిసం తీసుకున్నాను, రక్షణ పొందిన వ్యక్తికి ఉండవలసిన లక్షణం మొట్టమొదటిగా ఏంటిదంటే ధన్యకరమైన జీవితం లాగా ఉండాలి. ఈ లోకంలో నువ్వు ధన్యుడిగా ఉండాలి అంటే దివారాత్రులను దేవుని వాక్యం ధ్యానం చేయాలి. ఎలా ఉంటుందంట దివారాత్రులను దేవుని వాక్యం ధ్యానం చేసేవాడు ఎలా ఉంటుందంట ఆకు వాడక తన కాలమందు ఫలం ఇచ్చే చెట్టు వలె ఉంటాడు. ఒక చెట్టు ఒక ఫలం ఇస్తుంది. నీ దగ్గర నుంచి ఎవరికైనా ఒక ఫలం ఇవ్వగలవా? నీ కోపం వాడికి ఇస్తావు కదా. దేవుడి దగ్గర నుంచి పొందుకున్న ఫలము నువ్వు ఇతరులకి అరే ఈయనలో క్రీస్తున్నాడు. 4వ అధ్యాయం 4వ వచనం ఉంది, నీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడు. మనలో ఎవరున్నాడు ఇవ్వటానికి? మనలో కోపం ఉంది, మనలో ద్వేషం ఉంది, మనలో గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 19 అంతా కూడా మానవుల్లో ఉంటున్నాయి కదా. అవన్నీ కూడా ఎప్పుడు పోతాయి? ఈ వాక్యం ధ్యానం చేసినప్పుడు. ఎప్పుడైతే నువ్వు వాక్యం ధ్యానం చేస్తావో 19వ అధ్యాయము 5వ అధ్యాయము గలతీయులకు రాసిన పత్రిక 22వ వచనంలో ఏముందంటే ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతం ఇవన్నీ ఎవరికి ఉంటాయండి? ఎవరికి ఉంటాయి? దేవుని గలవారు, క్రీస్తు గలవారికి ఉంటుంది. ఒక ధన్యులకి ఉండవలసిన లక్షణాలు చెప్తా ఉన్నా. క్రీస్తుని స్తుతించేవారు, యెహోవాని స్తుతించటే మంచిది. తర్వాత ఒక వ్యక్తి ఏం చెప్తున్నాడంటే బైక్ మీద వెళ్తున్నాడు. ఎక్కడికి వెళ్తున్నాడు? ఒక ప్రాంతం కాదు. నేను ఎప్పుడైనా బైక్ మీద వెళ్తా ఉన్నప్పుడు స్తుతిస్తూ ఉంటా. ఒకసారి సేవకి వెళ్తా ఉన్నా, మా బ్రదర్ కారు తీసుకొచ్చాడు. నేను ప్రయాణంలో కూడా ఎక్కువగా దేవుని స్తుతిస్తూ ఉంటా, ప్రార్థన చేస్తాను. ఒకడు వచ్చేసి బైక్ కూడా వచ్చి కొట్టేసాడు. దేవుని దాన్ని ఏం కాలే, ఎందుకంటే వాళ్ళు ఏమన్నారంటే ప్రార్థన చేస్తున్నావు కదా, అందుకనే దేవుడు తప్పించాడు. ఒక వ్యక్తి అతడు దేవుడు గలవాడు, దేవుడు లేనివాడు. ధన్యులకి అన్యులకి తేడా చెప్తున్నాడు. ఒకటి ఏంటంటే అతను బైక్ మీద వెళ్తున్నాడు, కొద్ది దూరం వెళ్ళాడు, చాలా దూరం వెళ్ళాడు. టాయిలెట్ వస్తుంది, పాస్ వస్తుంది. ఏం చేశాడు? బండి పక్కకి తీశాడు. పక్కకి తీసుకొని ఆయన పాస్ పోసుకుంటా ఉన్నాడు. పైనుంచి ఒక గద్ద వెళ్తుంది. గద్ద వెళ్తూ ఏం చేసిందంటే ఒక పాముని తీసుకొని వెళ్తుంది. పైన పోరాటం జరుగుతుంది గద్దకి పాముకి. కరెక్ట్ వీడి దగ్గర తీసుకొచ్చి వదిలేసింది. ఎక్కడ ఎవరి దగ్గర వదిలేసింది? వాడు యూరిన్ పాస్ చేస్తున్న వాడి మీదకి వదిలేసింది. ఎందుకు చెప్తున్నానంటే కీర్తన గ్రంథంలో వదిలేసినప్పుడు ఏమైపోయింది? వాడు అక్కడికక్కడికే చనిపోయాడు. చూడండి కీర్తన గ్రంథము ఒక మాట చెప్తాను, 14వ అధ్యాయము 2, 3, 4 వచనాలు చూసుకుందాం. ఎవరైనా గబగబ చదివితే మనకి సమయం అయిపోయింది కాబట్టి చూడండి. 14వ అధ్యాయము కీర్తన గ్రంథము వివేకం కలిగి 2, 3, 4 వచనాలు. వివేకం కలిగి దేవుణ్ణి వెతుకువారు కలరేమో అని యెహోవా ఆకాశం నుండి చూసాడు. ఆకాశం నుండి నన్ను దేవుడు పరిశీలన చేస్తున్నాడు. వీడు దేవుణ్ణి స్తుతిస్తున్నాడా? కీర్తనకారుడు చెప్పినట్లుగా 92వ కీర్తనలు యెహోవాని స్తుతించటే మంచిది. ఏం చేస్తున్నారంటే వారందరూ దారి తొలగి బొత్తిగా చెడిపోయిన వారండి. ఇంకా మేలు చేయవాడు ఎవడనూ లేడు, ఒక్కడనూ లేడు. 4వ వచనము యెహోవాకు ప్రార్థన చేయక ఆహారం మిగిలినట్లు. చూసారు, దేవునికి ప్రార్థన చేయని వారు. యేసు ప్రభువారిని నమ్ముకున్నంత మాత్రాన నాకు మంచి జరుగుతుంది. వర్షం వస్తుందండి, వర్షం పడుతుంది. పంట వేసాడు, పంట వేసినప్పుడు దేవుడు నమ్ముకున్నవాడు పొలంలో వర్షం పడుతుంది కదా. దేవుడు నమ్ముకున్నవాడు పొలంలో కూడా వర్షం పడుతుంది. దేవుడు నమ్ముకున్నవాడికి రోగం వస్తుంది, దేవుడు నమ్ముకున్నవాడికి కూడా రోగం వస్తుందా? రాలేదా? నమ్ముకున్నవాడికి వస్తుంది, నమ్ముకున్నవాడికి వస్తుంది. రోగాలు అనేది అందరికి వస్తాయి.
ఎవరైతే యేసు ప్రభువుని నమ్ముకొని ఆయన యందు విశ్వాసం ఉంచుతాడో అప్పుడు ఆ రోగాల్ని కూడా జయిస్తాడు. చూడండి, చివరి భాగంలోకి వస్తాను, సమయం లేదు కాబట్టి. లూకాసు సువార్త 16వ అధ్యాయంలోకి వద్దాము. లూకాసు సువార్త 16వ అధ్యాయం 22వ వచనం. 16:22. ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత ఇక్కడ ధనవంతుడు లాజరు, ఎన్నోసార్లు మనం దేవుని వాక్యం విన్నాం కదా. ధనవంతుడు చనిపోయాడండి, లాజరు చనిపోయాడు. అమెరికాలో చనిపోతున్నాడు, ఆస్ట్రేలియాలో చనిపోతున్నాడు, ఇండియాలో చనిపోతున్నాడు, ఇంట్లో చనిపోతున్నాడు, హాస్పిటల్లో చనిపోతున్నాడు. ఈ మానవుడు ఎక్కడ పుట్టినా కానీ ఎక్కడో ఒక దగ్గర చనిపోవాల్సిందే కదా. అయితే కొంతమంది ఏం చెప్తా ఉన్నారంటే ఆ చనిపోయే విషయంలో చూస్తే మంచి సావు చచ్చిపోయాడు. మంచి సావు అంటే ఇక్కడ మనం చూస్తున్నాం ఏమనుంది, ఆ దరిద్రుడు అంటే లాజరు చనిపోయాడు. ఏం జరిగిందంట? దేవదూతల చేత అబ్రహాము రొమ్మున ఆనుకొనుటకు పనిపోయాడు. ఈ లాజరు ఏం చేస్తున్నాడంటే, ప్రభువా మీకు స్తోత్రాలు ప్రభు, నాకు ఈ రోగం ఇచ్చినందుకు మీకు స్తోత్రాలు ప్రభు. నన్ను అన్నారు చాలా మంది, నీకు క్యాన్సర్ అన్నారు కొంతమంది. ఈ కురుపులతో లాజరు బ్రతుకుతున్నాడు. ఏంటండి, దేవుడు నమ్ముకున్నాడు, ఈ రోగం ఏందండి లాజర్కి? ఈ కురుపులతో బ్రతుకుతున్నాడు ఏంటి లాజరు? ఈ రోగాలు ఏంటండి? లాజరు ఆ దరిద్రుడు ఎలా ఉన్నాడంట? దేవదూతలతో ఉన్నాడు. ధనవంతుడు ఎలాగున్నాడంట? 5గురు ఉన్నారు ఆయనకు ఫాలో కదా. ఏమన్నా అన్నాడు అనుకో, 5గురు ఉన్నారు. వాళ్ళ 5గురు ఎంత ఎంత వాళ్ళకి రిలేషన్ బాగుంది. 5గురు నేను చెప్తున్నాడు కదా, నాకు 5గురు ఉన్నారండి. ఏమని చెప్తున్నాడు? నాకు 5గురు సహోదరులు ఉన్నారు. ఎవరిని జ్ఞాపకం చేసుకుంటున్నాడు? మోషేని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఆ లాజర్ని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. అప్పుడు దాకా ఆ లాజర్ అక్కడే ఉన్నాడు. లాజరు ప్రార్థన చేసుకుంటున్నాడు. లాజరు దేవుని స్తుతిస్తూ ఉన్నాడు. ప్రతి విషయంలో దేవుడికి కృతజ్ఞత స్తుతులు చెల్లించడి. అదేంటంటే లాజరు మరి ధనవంతుడు ఎలాగున్నాడు? ధనవంతుడు ఎలాగున్నాడు? ఊదా రంగు వస్త్రములు. ఊదా రంగు అంటే అవి ఎంతో శ్రేష్టమైనవి. ఆయన ఎంతో శ్రేష్టమైన ఆహారం తింటున్నాడు, మంచిగా బ్రతుకుతున్నాడు. కానీ ఆయన చనిపోయాడు. ఈ లోకంలో నువ్వు ఎలాగ బ్రతుకుతున్నావు? తర్వాత లాస్ట్కి నీ స్టేజ్ ఏంటిది? దేవదూతల చేత కొనిపోబడుతున్నావా? ఒక సేవకుడు ఆయన మచిలీపట్నంలో, నేను 97లో మారుమోసుకున్నాను. అక్కడ ఒక సేవకుడు ఏమిలే, ఆయన చనిపోయే మూమెంట్లో మంచి సేవ చేశాడు. ఆయన చనిపోయే మూమెంట్లో ఏం చెప్పాడంటే, వాళ్ళ కొడుకులు ఏమన్నంటే మనం హాస్పిటల్కి తీసుకెళ్దామంటే ఆయన హాస్పిటల్కి తీసుకెళ్ళదు, దేవుని నాకు కనపడదు, దేవుని నాకు తీసుకెళ్ళదు. మీరందరూ ఒక పాట పాడండి. ఏమన్నంటే చివరి మూమెంట్గా దూతా పాట పాడుడి రక్షకుడు వదిలించాడు. క్రిస్మస్లో ఆ పాట పాడే లోపు ఆయన పిలిచాడంట, చూపించాడంట. అదిగో అబ్రహాం గారు వచ్చాడు. అబ్రహాం వచ్చి అక్కడ నిలబడ్డాడంట. అబ్రహాం నిలబడ్డాడు. ఆ పాట అయిపోయిన పళ్ళు మూసుకొని పరలోకంకి అబ్రహాంతో పాటు పోయిపోయాడు. ఇక్కడ లాజరు చనిపోయాడు కదా. లాజరు ఎవరు తీసుకెళ్ళారంట? లాజర్ని దేవదూతల చేత పోయిపోయి ఎక్కడ ఎవరు చూస్తున్నాడు? ఆయన అబ్రహాముని చూస్తున్నాడు. ఆయన ఎందుకు అంటే ఈ వాక్యం నేను తీసుకుంది ఎందుకు చెప్పాడంటే, దేవుడు ఈ యొక్క లాజరు ధనవంతుడు అడుగుతున్నాడు. ఏమని అడుగుతున్నాడు? ఏంటిది పరిస్థితి అంటే, అప్పుడు ఏమని చెప్తున్నాడు? నీవు నీ జీవిత కాలం అంతయు నీ ఇష్టానుసారంగా బ్రతికావు. దేవుడి ఇష్టానుసారంగా మనం బ్రతకాలి, మన ఇష్టానుసారంగా మనం బ్రతకూడదు అనేది ఇక్కడ దేవుని వాక్యం చెప్తుంది. అందుకని ఇక్కడ లాజరు దేవుని చిత్తానుసారంగా బ్రతికాడు. లాజరు దేవుణ్ణి స్తుతించాడు.
నన్ను ఇలా ఉంచినందుకు మీకు స్తోత్రాలు. నేను అమెరికాకు పోకపోయినా కానీ నన్ను ఇక్కడ ఉంచినందుకు మీకు స్తుతులు చెల్లించుకున్నాను. నాకు ఈ వస్త్రం ఇచ్చినందుకు దేవునికి స్తుతులు చెల్లించుకున్నాను. 92 కీర్తనలో యెహోవాని స్తుతించుట మంచిది. ఎప్పుడైతే మనం దేవుని స్తుతిస్తావో అప్పుడు దేవదూతలంతా మన మధ్య ఉంటారు. ఎవరున్నారు? లాజర్ దగ్గర ఎవరున్నారు? దేవదూతలు ఉన్నారు. ధనవంతుడి దగ్గర ఎవరున్నారు? ధనవంతులు ఉన్నారు. చాలామంది ఉన్నారు. స్తుతి లేదు, యేసు ప్రభువారు లేరు. దేవుడు మనం ఈ లోకంలో యేసు ప్రభువారిని మనం కలిగి ఉండాలి. క్రీస్తు గలవారికి ఉండవలసిన లక్షణాలు ఏంటంటే మొట్టమొదటిగా దేవుణ్ణి మనము స్తుతిస్తాము, దేవుణ్ణి మనము స్తుతించాలి.